యంగ్ టైగర్ ఎన్టీఆర్స్ లేటెస్ట్ మూవీ జనతా గ్యారేజ్ మీద చాలా న్యూస్లు వినిపిస్తున్నాయి. మరి ఇప్పుడు వినిపిస్తున్న న్యూస్ ఏంటో తెలుసా? అది చెప్పడానికి గాసిప్ గర్ల్ వచ్చేసింది. సినిమా రిలీజ్ కి ముందే చాలా పబ్లిసిటీ జరిగిపోతుంది అండ్ అలాగే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా బయటపడుతున్నాయి. జనతా గ్యారేజ్ కాస్టింగ్ విషయంలో కొరటాల శివ చాలా తెలివైన డెసిషన్ తీసుకున్నాడు. తన మూవీకి మలయాళంలో కూడా మంచి మార్కెట్ వచ్చేలా మలయాళంలో సూపర్ స్టార్ అయిన మోహన్ లాల్, అలాగే నిత్య మీనన్ అండ్ ఉన్ని ముకుందన్ కి ఇంపార్టెంట్ రోల్స్ ఇచ్చాడు. అంతేకాదండోయ్, మలయాళం కోసం ప్రత్యేకంగా కొత్త టీజర్ ని కూడా రెడీ చేశాడు. దాన్నే మాలీవుడ్ ఆడియన్స్ ముందు కూడా రిలీజ్ చేశాడు. దీంతో ఇదేదో తెలుగు సినిమాలో మోహన్ లాల్ ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు అనే ఫీలింగ్ మల్లో ఆడియన్స్ కి రాకుండా ఎక్స్క్లూజివ్ గా ఆయన్ని పెట్టే అదేదో ఆయనే మెయిన్ హీరో అనిపించేలా ఉంది టీజర్. అయితే కేవలం టీజర్ వరకే మోహన్ లాల్ మెయిన్ లీడ్ అని కన్ఫ్యూజ్ చేయకుండా మలయాళం వర్షన్ లో మోహన్ లాల్ క్యారెక్టర్ ని పెంచడమే కాదు, ఆల్మోస్ట్ ఆయనే హీరో లాగా చూపిస్తున్నాడు. ఇదిలా ఉండగా జనతా గ్యారేజ్ క్లైమాక్స్ ను తెలుగులో ఒక రకంగా, మలయాళంలో ఇంకో రకంగా తీశాడు. మలయాళంలో మోహన్ లాలే విలన్స్ ని చంపడానికి మెయిన్ లీడ్ తీసుకున్నట్టుగా డైరెక్ట్ చేశాడు మన కొరటాల శివ. అండ్ అలాగే ఆయనకే ఎక్కువ ఇంపార్టెన్స్ కనిపిస్తుంది మాలీవుడ్ వర్షన్ లో. దీనివల్ల మలయాళంలోనూ ఈ సినిమా పెద్ద రేంజ్ కి వెళ్ళిపోతుందని భావిస్తున్నారు. అయితే జనతా గ్యారేజ్ ద్వారా మాలీవుడ్ లో ఫ్లాగ్ పాతాలని, మార్కెట్ పెంచుకోవాలని అనుకుంటున్న ఎన్టీఆర్ కు ఈ డెసిషన్ మాత్రం వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. మరి అల్లు అర్జున్ అడుగులో అడుగు వేస్తూ కేరళలో సంపాదించిన మార్కెట్ ను ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ ద్వారా మోహన్ లాల్ అండతో ఒకే దెబ్బలో కొట్టేస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అతని ఫ్యాన్స్. కానీ మోహన్ లాల్ రోల్ కు ప్రయారిటీ పెంచడం ద్వారా ఎన్టీఆర్ డౌన్ అయిపోవడం ఖాయం. మరి మలయాళం ఆడియన్స్ పైన తారక్ ఇంపాక్ట్ ఏ మాత్రం ఉంటుందో చూడాలి మరి.